గురువుగారు అలాగే ఇప్పుడు కొన్ని సార్లు గురువుగారు మనం రోడ్డు మీద వెళ్తూ ఉంటే కాకులు మనం ఏం చేయకపోతే కాకులు బ్రహ్మజ్ఞానాలు అంటారు కదా కాకుల్ని. అవును. అయితే సో, అవి మనం ఏం చేయకపోయినా వచ్చి మన మీద అటాక్ చేయటం, పొడవటం లాంటివి చేస్తూ ఉంటాయి. లేదంటే ఊరికే వచ్చి ఇంట్లో డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి. అంటే దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? చాలా మంచి ప్రశ్న వేశారమ్మా. శ్రీ మహాగణపతి దేవత పీఠం చూసేదానికి వీక్షకులకి నమస్కారం. ఒకటి బ్రహ్మజ్ఞానం అనేది ఒకటి పెట్టుకున్న అది వచ్చేసి శనీశ్వరుని ఒక వాహనం ఒకటి. ఎందుకంటే కాకిని తాకిన స్నానం చేయాలనేసి పెద్దవాళ్ళు చెప్తారు. కాకి ఇంటి మీద అరవకూడదు. అరిచే ఒక కాకి ఒక వేరే దిశ నుంచి ఒర్రింది అనుకోండి, కావు కావుమని అంటే అది ఈశాన్యం పక్కన కానీ నైరుతి మూలలో అపారమైనటువంటి సంపద కురుస్తుంది కాకి అరవటం వల్లనే. ఇంకో దశ నుంచి నిలబడి అరిగిందంటే ఇంటికి చుట్టాలు వస్తున్నారు அப்படின்னு ఒక సంకేతం. అవును. ఓకే. ఇంకొక దిశ నుంచి అంటే దక్షిణం నుంచి ఉత్తరం వైపు చూసుకుని చేసింది అనుకోండి, గొడవలు మొదలవుతాయని. ఇట్లాగా ఆ రోజుల్లో పెద్దవాళ్ళు చెప్పేవాడు. వీటికి అన్నీ తెలుసు, మహాజ్ఞానిలు అవిని. అందుకే వాళ్ళ ఇంటి మీద కాకి వాళ్ళ ఇందరూ ఏదో ఉన్నట్టుంది, చుట్టాలు వస్తున్నారో కయ్యమవుతుందో ఏదో ఉంది అన్నట్టు అంటారు. ఇంకో దిశలో ఇది తెలియని శాస్త్రం ఉంది. ఏంటంటే కాకి ఇంటిపైన నైరుతి మూల నుంచి నిలబడి ఒరిందనుకోండి, దానివల్ల కొన్ని మంచి ఫలితాలు లభిస్తాయనేసి కూడా మనకు కొన్ని శాస్త్రాలు చెప్తాయి. పోతే ఎప్పుడైనా కూడాను కాకి గూటు పెట్టిన వంటి ప్రదేశాల్లో కానీ, కాకులు నడమాడుతున్న వంటి ప్రదేశాల్లో కానీ మనం కూర్చొని తింటున్న బుక్లో అంటే ఇప్పుడు యూనివర్సిటీ సైడ్స్ ఎక్కువ సైడు యువకులు యూతులంతా కూడా చెట్ల కింద కూర్చొని చదువుతారు ప్రశాంతమైన కోసం. వాళ్ళు ఏదో ఒక స్నాక్స్ తెచ్చుకుంటారు, అవి దేనికో ఆశిస్తుంటాయి అవి కాకులు. సో ఆ సమయంలో కూడా దాని ఎదురు చూసి కూడా అది తీసుకోబోతుంటుంది. వాడు ఏకపోతే పొడిసిపోయే అవకాశం కూడా ఉంటుంది. ఇది రకంగా ఉంటుంది. అయితే ఏమి చేయకుండా కేవలం నడమాడుతూ వెళ్తున్న సమయంలోనే ఎక్కడో కూర్చున్న వంటి కాకి ఆగ్రహం పెరిగి దానికి ఉగ్రహం చేసి అట్లాగే నెత్తి మీద పొడిసేసి వెళ్ళిపోతుంది. ఆ క్షణం ఆయనకి ఏం జరిగిందని ఎవరికి ఏం తెలియదు. కాకి తనకూడదు అంటారే, కాకి పొడిచింది ఎట్లా వీడికి அப்படின்னு దానికి కాకి యొక్క పంచాంగాలు చూసి ఎన్నో రకాలమైన పరిహారాలు చేస్తారు. సో ఇది ఏంటంటే కాకి ఎప్పుడైతే కూడా ఆ శరీరం పైన వచ్చిందంటే ఆయనకు ఆ 3 నెలలు ఏదో ఒక ప్రాణం అపాయం గండం ఉంది, లేదా వాళ్ళ ఇంట్లో ఏదైనా చెడు జరిగే అవకాశం ఉంటుంది. దానికి హెచ్చరించడానికి నోరు లేని పక్షులు అది ఏదైనా చెప్పడానికి వచ్చి ఉంటుందో లేదంటే హెచ్చరించడానికి వస్తుంది, అదొకటి మనం అనుకోవచ్చు. రెండవది, తన మీద ఏదైనా ఆత్మ ప్రవేశించింది, ఆయన స్పిరిట్ పర్సనాలిటీతో రోడ్డు మీద నడమాడుతున్నాడు 2 విధాలుగా. అంటే ఆయన శరీరంలో ఇంకొక శరీరం ఆత్మ లాంటివి ప్రవేశిస్తున్న సమయంలో కూడా అవి వచ్చేసి తన పరిణామంలో ఏదైతే వాళ్ళ గూటు రాకూడదని చెప్పి కూడా పొడుస్తుంటాయి. ఆ ఒకటి కాకుండా ఇంకో 4 ఆకులను తీసుకొస్తుంది. ఆ 4 కూడా ఆ అబ్బాయిని పొడుస్తూ ఉంటుంది అక్కడి నుంచి పోయేదాకా. సో ఆ ఒక రకమైనటువంటి సిమ్టమ్స్ కూడా మనం కనుగొనుకోవచ్చు. ఓకే. మరి ఒకవేళ అలా కనుక ఉంటే, ఇప్పుడు మన ఇంట్లో గండం ఉంది అని హెచ్చరించింది అనుకోండి, దానికి మనం ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి? వెంటనే జ్యోతిష్కులను కలవాలా? జ్యోతిష్లోని గురుజీలను కానీ ఎవరైనా పెద్ద మంచిగా చదువుకున్న వంటి వేదం చదువుకున్న వాళ్ళు ఉంటారు కదా మా పండితులు, వాళ్ళని సంపాదించేసి, గురుజీ నేను వెళ్తున్న సమయంలో 12ంటికి 1 గంటకు మధ్య ఆ టైం తిరిగి చూస్తారు. యమగండంలో కుట్టిందా, రావుకాలంలో కుట్టిందా, మరి వత్సవంలో కుట్టిందా, దుర్ముహూర్తంలో కుట్టిందా, మరి ఏ తిథికి కుట్టింది, ఏ నక్షత్రాన్ని కుట్టింది, అన్ని ప్రతిదినం కూడా
అన్వేషించి చూసి దానికి శాంతి చేస్తారు. ఎందుకంటే సాధారణంగా కాకుల జోలికి ఎవరు వెళ్ళరు. ఉమ్, అవును. ఎందుకంటే కొంతమంది కాకి ప్రేమికులు వేరుగా ఉన్నారు. చాలామంది పెంచుకుంటారు కూడా, వాస్తవం. దాన్ని వైట్ తెల్ల కాకి కూడా ఉంటుంది. మీకు ఈ మధ్యకాలంలో తెలుసు, అమెరికా సైడ్ అటు సైడ్ అంతా కూడా వైట్ కాకిలు కూడా వాళ్ళు పెంచుకుంటారు. వాళ్ళని ఏమని అంటే వాళ్ళు ఊరుకోరు, అవును. ప్రేమికులు. సో దీనివల్ల ఏంటంటే మేము ఇవన్నీ నమ్మము, అదొక్కడో జంతు లాంటివి, జంతువే అనేసి ఒక గాథ. ఒకటి ఏంటంటే దాంట్లో ఒక శక్తి ఎలా ఉంటుందంటే ఆత్మ ప్రవేశించేవంటి ఒక శక్తి ఉంటుంది కాకిలో. ఆ ఆత్మలో ప్రవేశించిన సమయంలోనే పితృపక్ష మాసంలో అందరూ కూడా పిండ ప్రదానాలు పెట్టి దానికి ప్రత్యేకంగా ఇది చేస్తారు. అందుకే కేవలం ఎన్ని పక్షులున్నా కూడా పితృతర్పణాలు కాకులకి మాత్రమే పెట్టాలి అంటారు. దానికి బహుశా ఇదే కారణమేమో. అవునండి. మీరు ఇది చూడండి. మరి ఇంకొకటి ఏంటంటే కొన్ని ప్రదేశాల్లో, కొన్ని ఆలయాల్లో కాకులు కూడా వాలవు. అవును, కొన్ని ఆలయాలు ఉన్నాయి. ఇక్కడ మీరు యాగంటి సైడ్ వెళ్ళారనుకోండి, ఆ ప్రదేశంలో కొంచెం దూరంలోనే మీకు కాకులు కనపడతాయి. ఆ గోపురం నుంచి ఆ ప్రదేశంలో కాకులు ఉండవు. సో అదే మాది రామేశ్వరంలో కూడా మీరు వెళ్ళారనుకోండి, రామేశ్వరంలో పిండ ప్రదానం చేసే కొన్ని ప్రదేశంలో కాకులు వస్తాయి, కొన్ని ప్రదేశంలో కాకులు రావు, కొన్ని శాపాల వల్ల. మరి కాశీలో కూడాను మీకు పైన గద్ద కానీ కాకి కానీ కనపడదు. చాలా విచిత్రంగా ఉంటుంది. మరి కొన్ని ప్రదేశం దూరం పోయిన తర్వాత మీకు కనపడుతుంది. ఆ గుడి ప్రాంగణం పైన ఒక గద్ద ఎగిరదు, ఒక కాకి ఎగిరదు, కేవలం వానర సైన్యం మాత్రం నిండుగా ఉంటాయి. క్షేత్రపాలకుడు, వానర సైన్యం అంటే ఎవరు? క్షేత్రపాలకుడు, కోతులు. వాళ్ళు మాత్రమే ఎక్కువ ఉంటారు. వాళ్ళతో కొద్దిగా మనం జాగ్రత్త ఉండాలి. సో ఈ రకంగా కొన్ని ప్రదేశాలు అంటే అక్కడ 33 పిండాలు పెట్టి కూడా పిండ ప్రదానం చేసిన టైంలో కాకి వచ్చి ఆహ్వానం చేయాలి కదా, కాగలు రావు, గంగలో వదిలేస్తారు అక్కడ. అందుకని సో కొన్ని ఆలయాల్లో దానికి శాపంతో మరి వరమో ఏంటో మనకు తెలియదు, పెద్దవాళ్ళు పెట్టినటువంటి ఇది అక్కడ అవి రావు. దానికంటూ ప్రచాది మీరు గయాలో వెళ్ళండి, మరి ఇంకా ఎక్కడైనా మన ప్రయాగరాజ్ ఉంది, అక్కడికి వెళ్ళండి. అక్కడ నిండు కాకులు ఉంటాయి. అక్కడ పిండ ప్రదానం చేయగానే వచ్చేసి తినేసి వెళ్ళిపోతాయి. ఎక్కడో చనిపోయినటువంటి ఒక మనిషి ఆత్మ ప్రయాగరాజ్ వస్తుందా, గయా వరకు వస్తుందా అనేసి కొంతమంది వాదాలు కూడా జరిగాయి. అది ఏంటంటే ఆత్మకి ఎక్కడైనా వెళ్ళడానికి ఉంటుంది. మీరు పడుకున్నారు అనుకోండి, కాసేపు మీ మనసు ఎక్కడో వెళ్ళిపోతుంది, నిమిషాల్లో హిమాలయకి వెళ్ళిపోతుంది, నిమిషాల్లో ఏదో కేదార్నాథ్ దర్శనానికి వెళ్ళిపోతుంది, నిమిషానికి ఇంకెక్కడో ప్రదేశానికి వెళ్తుంది. మనం దాన్ని ఆపుకోగలుగుతామా? ఇది కూడా అటువంటిదే. ఆత్మ ఏ ఒక్క రూపంలో ప్రవేశించి పిండ ప్రదానం తినాలంటే అన్ని జంతువులు ఉన్నాయి, మరి అన్ని పక్షులు కూడా పిండ ప్రదానం పెడితే రావాలి కదా. కేవలం కాకులకే ఎందుకు పెట్టాలి అంటేనే దాంట్లో ఉన్నవంటి ఇంపాక్ట్ అటువంటిది, దాంట్లో ఉన్నవంటి పవర్స్ అటువంటివి. అయితే గురువుగారు, ఇప్పుడు కాకులకి మనం తర్పణాలు వదులుతాం పిండాలు పెట్టినప్పుడు కూడా. కొన్నిసార్లు చాలా ఎంత ప్రయత్నించినా కూడా కాకులు రావు. కానీ ఎప్పుడైనా మనం పిండ ప్రదానం చేసినప్పుడు కాకి వచ్చి అది తింటేనే మన పూర్వీకులు ఎవరైతే ఉన్నారో, పెద్దవాళ్ళు ఎవరైతే అస్తమయం అయ్యారో వాళ్ళు సంతృప్తి పడినట్టు అని చెప్తారు. కాకులు కనుక రాకపోతే వాళ్ళు ఏదో విషయంలో బాధపడుతున్నారు, కోపంతో ఉన్నారు, మనల్ని తిరస్కరిస్తున్నారు అని అంటూ ఉంటారు కదండి. అలా ఎందుకు జరుగుతుంది? నిజంగానే కొన్నిసార్లు రావు కూడా. దానికి కారణాలు ఏంటి? మనం ఏం చేయాలి? దానికి మనం ఏం చేయడానికి లేదు, ఎందుకంటే అది మనం పెంచింది కాదు. ప్రేమతో రావాల్సినటువంటి పక్షి, భక్తితో రావాల్సినటువంటి పక్షి. కుటుంబ సభ్యుల్లో ఎవరైనా కూడా ఏదైనా తప్పు చేసినా కూడా అది వచ్చేసి తినదని ఒక శాస్త్రం ఉంది. అందుకే ఇంకోటి, ఆత్మకు చివరి కోరిక పూర్తి కాని సమయంలో కూడా ఆ పక్షి వచ్చేసి కూడా తినదు அப்படின்னு ఒక శాస్త్రం ఉంది, పిండ ప్రదానం. దానికి ఏం చేయాలి அப்படின்னு చక్రం వేసి చూడాలి. దాని ఏమంటే ప్రశ్న.
ఆత్మకు వేసేవాళ్ళ ప్రశ్నలు తమిళనాడులో చాలామంది కొన్ని ఆలయాలు ఉన్నాయి. సమయపురం టెంపుల్ అని ఉంటుంది. శ్రీరంగనాథుని టెంపుల్ తెలుసు కదమ్మా, కావేరి పక్కనే. రంగనాథునికి స్వయాన చెల్లెలు ఈవిడ సమయపురం అమ్మవారు. ఆ అమ్మవారికి ఆలయం చుట్టూ ఆవిడకి విగ్రహం ఏంటంటే అన్ని విగ్రహాల్లాగా ఉండదు అమ్మవారు. ఈవిడకి అనేక రకమైనటువంటి మూలికలతో, అనేక రకమైనటువంటి మట్టిలతో ఒక పెద్ద విశాలమైనటువంటి ఒక మంచి ఆకారంతో ఉన్నవంటి అష్టభుజంతో ఉన్నవంటి సమపురం మారియమ్మ. ఈ మారియమ్మ చాలా పవర్ఫుల్. అడిగిందంతా కొంగు బంగారుగా మారుతుంది. చాలా ఉగ్రంగా ఉంటుంది, శాంతంగా ఉంటుంది. అడిగింది మదరే కాబట్టి షీ విల్ గివ్ ఎవ్రీథింగ్. మనం ఏది అడిగినా ఇవ్వడం మనలో చాలా. ఆ చుట్టూ కూడాను ఆత్మకు సంబంధించిన వాళ్ళు చాలా మట్టు కూడాను ప్రశ్న వేసి చూస్తూ ఉంటారు. ఆ మొక్కు తీరంగానే అక్కడ మట్టి కుండలో నిప్పు వేసుకొని వేపమాటను పెట్టుకొని నెత్తి మీద పెట్టి గుడికి 3 సార్లు ప్రదక్షిణ చేయాలి. ఏదైతే మీ వర్క్ కంప్లీట్ అయిన తర్వాత. దాన్ని పూచెట్టి అంటారు. పూచెట్టి అంటే నిప్పు ఉంటుంది అక్కడ. చాలా విశేషం అది. మీరు చూడవలసినవంటే చాలా అద్భుతంగా ఉంటుంది అక్కడ. ఎంటైర్లీ అంత మంగళ వాయిద్యంతో, మరి అనేక రకమైనటువంటి గ్రామస్తులు వాయించేవంటి మృదంగంతో అక్కడ ప్రశ్న వేస్తారు. మీ ఏం కోరిక ఉంది, ఏముంది, ఎలా ఉంది, దానికి ఎటువంటి ఇది చేయాలి, నాకు ఈ కోరిక ఉందనేసి వాళ్ళు ఆ ప్రశ్న వేస్తున్నప్పుడు సమయంలో వచ్చేస్తుంది. వాళ్ళు ఆ పరిహారం అక్కడ చేసేసుకొని మీరు మరుసటి రోజు వాళ్ళు వచ్చేవంటి తిథి ఏదైతే ఉందో ఆ తిథికి మీరు పిండ ప్రదానం చేసుకుంటే వచ్చి స్వీకరిస్తాయి. ఓకే. సో ఇటువంటి అన్ని రెమెడీస్ చాలా ఉన్నాయి. కొన్ని ఆలయాల్లో కొన్నింటికి అన్ని ప్రత్యేకతంగా ఉన్నాయి. ఇప్పుడు కొన్ని హాస్పిటల్స్లో కొన్ని స్పెషలిస్ట్స్ ఉంటారు. అవును, అలాగే ఆలయాలు కూడా.